అనంతపురం మున్సిపాలిటీలో దీర్ఘకాలికంగా పనిచేసి రిటైర్ అయిన పారిశుద్ధ కార్మికులకు అలాగే సర్వీసులో ఉన్న సమయంలో మరణించిన కార్మికులకు నామినీలకు పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్ 1972 ప్రకారం రావాల్సిన గ్రాట్యుటీ ఇప్పటికీ అందకపోవడం చాలా బాధాకరమని ఎస్సీ మున్సిపల్ వర్కర్స్ అసోసియేషన్ అధ్యక్షులు అజయ్ బాబు అన్నారు. గ్రాట్యుటీ చట్టం 1972లోనే అమల్లోకి వచ్చినప్పటికీ అనంతపురం మున్సిపాలిటీలో ఇప్పటికీ దాన్ని సక్రమంగా అమలు చేయకపోవడం కార్మికుల నిరక్షరాస్యతతో చెరగాటం ఆడినట్టుగా ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ముందుగా అందరికీ జైలు. నా పేరు అజయ్ బాబు. నేను ఎస్సీ మున్సిపల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు. విషయం ఏమనగా, మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకు సంబంధించి గ్రాట్యుటీ అమౌంట్ అనేది చాలా కీలకమైనది. దాంట్లో మరణించిన వారికి, అలాగే రిటైర్డ్ అయిన వారికి, అలాగే అనారోగ్యంతో ఉన్న వాళ్ళ పిల్లలకి ఇచ్చిన వారు అయితేనేది వాళ్ళకి గ్రాట్యుటీ అమౌంట్ అనేది కంపల్సరీ రావాల్సి ఉన్నది. మున్సిపల్ ఆఫీస్లో ఎటువంటి పనినైనా కానీ వేగవంతంగా జరుపుతారు. వర్కర్లకు రావాల్సిన బెనిఫిట్స్ అయితే కూడా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్టు ఉంటుంది. ఈ విషయం పైన చాలా తీవ్రంగా ఖండిస్తూ దీనిపైన కలెక్టర్ కలవడం జరిగింది. దీనికి సంబంధించి ఈ గ్రాట్యుటీ అమౌంట్ అనేది ముందుగా ఏదైనా కానీ వర్కర్లకు వచ్చేదాని వరకు పోరాడుతూనే ఉంటాము. దీనిపైన ఎటువంటి ఇదైనా కానీ ఎంత దూరం అయినా కానీ తీసుకుని వర్కర్ల న్యాయం జరిగేదట్టే చూస్తాం. కార్పొరేషన్లో వర్కర్లకు సంబంధించి పిఎఫ్, ఈఎస్ఐ కానీ, శాలరీస్ కానీ, ప్రమోషన్స్ కానీ, ఎటువంటి రిటైర్డ్ బెనిఫిట్స్ కానీ దానిల కోసం ఎంత దూరమైనా పోరాడతాం, ఏదైనా చేస్తాం. వాళ్ళ కోసం ఎంతవరకైనా న్యాయం కోసం పోరాడటం మా అసోసియేషన్. జిల్లా కలెక్టర్ గారిని కలిశారు. ఏ డిమాండ్ ఉందో మేము జిల్లా కలెక్టర్ గారిని కలవడం కేవలం మన గ్రాట్యుటీ అమౌంట్ కోసం. దాదాపు ఇప్పటికి ఒక 40 మంది 50 మంది రిటైర్డ్ కావడం జరిగింది. వాళ్ళ కోసం ఆ బెనిఫిట్స్ కోసం కలెక్టర్ని కలవడం జరిగింది. ముందుగా అందరికీ జైబీ. నా పేరు కేఆర్ సురేష్ బాబు, ఎస్సీ మున్సిపల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు. ఈరోజు విషయం ఏంటంటే, ముందుగా పత్రికా విలేకరులకి నమస్కారం. విషయం ఏంటంటే, అనంతపురం నగరపాలక సంస్థలో పనిచేస్తున్నటువంటి దాదాపు 25 సంవత్సరాలుగా 30 సంవత్సరాల వరకు పనిచేసినటువంటి కార్మికులు ఉన్నారు. వారికి ఈ గ్రాట్యుటీ అమౌంట్ అనేది వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ మన మున్సిపల్ అధికారులు ఎవరు కూడా దాంట్లో నిరక్షరాస్యులు ఉన్నందున ఎవరు అడగపోవడం, అది మున్సిపల్ యాజమాన్యం తెలియజేయాలి. ఎందుకంటే కేవలం చాలా మంది నిరక్షరాస్యులే ఉన్నారు. ఆ గ్రాట్యుటీ అమౌంట్ గురించి వాళ్ళకి తెలియకపోవడం, అది అధికారులకు కూడా తెలుసో తెలీదో అన్నట్టు ఉంటారు. ఆ గ్రాట్యుటీ అమౌంట్ ఇవ్వాలని చెప్పేసి ఈరోజు కలెక్టర్ గారిని, కమిషనర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కానీ ఈ గ్రాట్యుటీ అమౌంట్ మనం అడిగేంత వరకు అధికారులు తెచ్చుకున్నారంటే అంటే కార్మికులు పనిచేయడానికి ఒకటే అంతే అని ఈ గ్రాట్యుటీ అమౌంట్ గురించి చెప్పడం లేదు. వారి బెనిఫిట్స్ వాళ్ళకు రావాలని చెప్పేసి ఈరోజు కలెక్టర్ గారిని, కమిషనర్ గారికి కలవడం జరిగింది. ఈ గ్రాట్యుటీ అమౌంట్ అనేది 1972లో అమలైనప్పటికీ ఇప్పుడు 2026 సంవత్సరము అయినా కూడా అనంతపురం మున్సిపాలిటీలో తెలియకపోవడం ఒక దౌర్భాగ్యం అని నేను అనుకుంటున్నాను. ఈ 2026 సంవత్సరం అయినా కూడా గ్రాట్యుటీ అమౌంట్ అనేది కార్మికులకు రాలేదంటే ఆఫీసుల చుట్టూ తిరిగి చెప్పులు అరిగే పరిస్థితి అయిపోయింది. ఆ అమౌంట్ వస్తే ఏదో కుటుంబాలు దాదాపు అంటే 100 నుంచి 150 కుటుంబాలకి వాళ్ళ ఇంట్లో పిల్లలకు పెళ్లిళ్ళకి కానీ, ఇల్లు కట్టుకోవడానికి కానీ ఏదో దానికి ఉపయోగపడుతుంది. ఆ అమౌంట్ త్వరగా వచ్చేంత వరకు మా ఎస్సీ మున్సిపల్ యూనియన్ తరఫున మేము గట్టిగా పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాము. ఇంకొకటి ఏమంటే, కారుణ్య నియామకం కింద దాదాపు అంటే 20 మంది వరకు జాబ్స్ రావాల్సింది. ఆఫ్కాస్ట్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి 20 మంది దాదాపు అంటే వాళ్ళ జాబులు నిలబడి వాళ్ళ ఇంట్లో జరగడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. తర్వాత ఇప్పటికి 3 సంవత్సరాలైనా ఒక ఫైల్ పోయిన తర్వాత ఇంకో ఫైల్, ఆ ఫైల్ వచ్చిన తర్వాతే ఈ ఫైల్ పోవాలి. అది ఎవరు పట్టించుకోవడం లేదు అధికారులు. దానిపైన కూడా కొంచెం కలెక్టర్ గారిని కలవాల్సింది. అది కూడా కలెక్టర్ గారు కలిసి కంప్లైంట్ చేయాలనుకుంటున్నాము. ఇంతవరకు అయింది దాదాపు అంటే 20 మంది కారుణ్య నియామకం జరగాల్సి ఉంది. అధికారులు ఎన్నిసార్లు రిప్రజెంటేషన్లు ఇచ్చినా కూడా చూస్తాం అంటున్నారే కానీ వారి కుటుంబాల గురించి పట్టించుకున్న దాఖలాలే లేవు.
అలాంటి ఇప్పుడు కూడా ఈ గ్రాడ్యుటీ అమౌంట్ కూడా తిరుగుతున్నాము. అధికారులు ఎంతవరకు న్యాయం చేస్తారో చూస్తాము. చూసి దీనిపైన కూడా పెద్ద ఎత్తున మా యూనియన్ తరఫున ధర్నా కూడా చేపడతామని తెలియజేస్తున్నాం.